ఆల్మోస్ట్ మీరు ఎట్లాంటి ఇష్యూస్ అయినా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయినా చాలా స్పష్టంగా చాలా విశ్లేషణ చేసి చెప్తూ ఉంటారు. అట్లాగే అల్లు అర్జున్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు సార్? ఓవరాల్ ఎపిసోడ్ని అందులో కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత పర్సనల్గా ఆయన ఇష్యూని తీసుకొని ఇలా నడిపించింది అంటారు? కక్షపూరితం అంటారా, లేదంటే చేసింది కరెక్టే అంటారా? ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కరెక్ట్ అనలేము. ఎందుకంటే అక్కడ సమన్వయ లోపం పోలీసులకి మేనేజ్మెంట్కి జరిగింది. నిన్న కూడా కోర్టులో వాళ్ళు ఏం చెప్పారు, మేనేజ్మెంట్ మేము పోలీసులకి అర్జున్ వస్తున్నాడని ఇన్ఫామ్ చేశాం. అది మొదటి నుంచి చెప్తున్నారు, ఇన్ఫామ్ చేసి పోలీసులు ఎస్ఆర్ నో చెప్పలేదు. ఎస్ఆర్ నో అని చెప్తే మరి అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి 2 కిలోమీటర్లు థియేటర్కి వాళ్ళే సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు. మీరు సెక్యూరిటీ ఇవ్వనప్పుడు సార్ మీకు పర్మిషన్ లేదు సార్ మీరు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి థియేటర్ దాకా వచ్చేవాడు కాదు కదా. వీళ్ళే సెక్యూరిటీ ఇచ్చి పోలీసులంతా జనాన్ని తోసుకుంటూ వీళ్ళే దారి తీసుకుంటూ దారి తీసి వచ్చారు. సో ఇక్కడ పోలీసులకి వీళ్ళకి మధ్య సమన్వయ లోపం. మొదటి 4వ తారీఖు రోజు అవగానే 5వ తారీఖు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, కమిషనర్ పోలీస్ ఆఫీసరు ఏం చెప్పారు, పర్మిషన్ లెటర్ రాశారు డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టలేదు వీళ్ళు, డబ్బులు కట్టాలనే పాయింట్ అక్కడ ఉంది. అది అలా అడుగుకి వెళ్ళిపోయింది. ఫస్ట్ డే మాట్లాడడం డబ్బులు కట్టాలి అంటే నార్మల్గా ఏంటంటే ఒక బెటాలియన్ పోలీసులు ఎక్స్ట్రా పోలీసులు కావాలంటే డబ్బులు కట్టాలి. పోలీసులకి డబ్బులు కట్టి తెప్పించుకుంటాం నార్మల్గా. ఎక్స్ట్రా మామూలుగా వాళ్ళు పంపించే సెక్యూరిటీ కాకుండా వాళ్ళకి స్పెషల్గా కావాలి అని అంటే డబ్బులు కట్టాలన్నమాట. అది వీళ్ళు డబ్బులు కట్టమని అడిగితే వీళ్ళు కట్టలేదా, లేదు వాళ్ళు కట్టమంటే వీళ్ళు వెనకడుగు వేశారా, ఏదో క్వశ్చన్ మార్క్ ఇద్దరి మధ్య సమానంలో. అందులో పర్మిషన్ ఇవ్వటం లేదు అని నో అని రిటర్న్గా ఇవ్వలేదు, ఎస్ అని రిటర్న్గా ఇవ్వలేదు. సో అక్కడ కన్ఫ్యూజన్ జరుగుతుంది. దానికి అర్జున్కి ఏ సంబంధం? అర్జున్ మీరు పోలీస్ పర్మిషన్ లేవు, అతను చెప్పకుండా వచ్చాడు లేదు అంటే మీ చేతిలోనే ఉంది, వెళ్ళిపోమంటారు. అంతకుముందు దేవరా ఫంక్షన్ కూడా అంతా రెడీ అయిపోయి ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కన్నా పోలీసులు వెళ్ళి సార్ మీరు అన్న 50-70 వేల మంది కాదండి 2 లక్షల మంది దాకా జనాలు బయట అంతా వెయిట్ చేస్తున్నారు, మేము కంట్రోల్ చేయలేము, మాకు సారీ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు కదా ప్రోగ్రామ్. దేవరాలు అంటే 50 లక్షలు పోయింది ఆ రోజు, అన్ని అరేంజ్మెంట్ చేసినారు, క్యాన్సిల్ చేసుకున్నారు. సో అట్లా వెళ్ళిపోయేవాడు.